ఉపాధి హామీ పనుల్లో భారీగా అవినీతి జరిగిందా? నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు అందుకే రాజీనామా చేశారా? నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి భారీగా జరిగినట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరిగినట్లు అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. జరగని పనులు జరిగినట్లుగా చూపించడం, బోగస్ కూలీలకు పేమెంట్లు చేయడం వంటి కార్యక్రమాలు విరివిగా జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వేలల్లో బోగస్ కూలీలను చూపించి ఆ నిధులు ఒక పద్ధతిగా స్వాహా చేసినట్టు తెలుస్తోంది. తమ పనులపై ఆడిట్ చేస్తే ఎక్కడ చట్టపరమైన చర్యలు తీసుకుంటారో అని భయపడి ఫీల్డ్ అసిస్టెంట్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మండలంలోని గుంతకందాల, రేగడగూడూరు, మోతుకూరు, అబ్దులాపురం ఫీల్డ్ అసిస్టెంట్లు రాజీనామా చేసినట్లు ఏపీఓ మల్లికార్జున తెలిపారు. ఈ క్రమంలో తమకు అనుకూలమైన వ్యక్తులను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించుకోవడానికి కొంతమంది నాయకులు ఎగబడుతూ ఉండడం విశేషం. గతంలో పనిచేసిన ఒక ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించాలని కొంతమంది టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తుండగా, ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఒక నాయకుడు మాత్రం ఆ ఫీల్డ్ అసిస్టెంట్ను కొనసాగించాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేయాల్సిందేనని బీజేపీ నాయకులు నాగేశ్వరరావు, ప్రతాపాచారి, పురుషోత్తం గౌడ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. వెలుగోడు మండలం ఉపాధి హామీ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారా, లేక గతంలో మాదిరిగానే ఉదాసీన వైఖరిని అవలంబిస్తారా వేచి చూద్దాం. మరిన్ని సంచలన కథనాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి. మేము వీడియోలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్.